మాజీ మంత్రి మల్లారెడ్డి పనితీరుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలతో సానుకూల రాజకీయ వాతావరణాన్ని సృష్టించారు. కవిత వ్యాఖ్యలతో మాట్లాడుతూ మల్లారెడ్డి మేనేజ్మెంట్ కారణంగా ప్రజలకు కొంతమేర ప్రయోజనం లేకుండా ప్రత్యేకంగా పేదల పరిస్థితి మారలేదని పేర్కొన్నారు. ఆమె మాటల్లో మల్లారెడ్డి పాలనలో పాలు పూలు అమ్మి వేల ఎకరాల భూములను కబ్జా చేసుకోవడం జరిగింది అని, ఈ చర్యల వల్ల సామాన్య ప్రజలకు ప్రత్యక్ష లాభం పొందలేదని కవిత తెలిపారు. మేడ్చల్ ప్రాంతాన్ని ఉదహరించి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు అని ఆమె విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కొన్ని సమస్యలు, ముఖ్యంగా డంప్ యార్డ్ సమస్య కొంతమేర పరిష్కరించబడ్డాయి. కానీ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఆ సమస్యలు డబుల్ ట్రిపుల్ స్థాయికి చేరాయని ఆమె పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో కొన్ని పెన్షన్లు మాత్రమే అందాయి, అంతకు మించి ప్రజల సమస్యల పరిష్కారం జరగలేదని కూడా ఈ సందర్భంగా చెప్పారు. మరియు వారి కాలేజీలు, యూనివర్సిటీలు అభివృద్ధి పొందినప్పటికీ సామాన్య ప్రజలకు ఎటువంటి లాభం పొందలేదని విమర్శించారు. అలాగే లేబర్ మినిస్టర్ గా ఉన్న మల్లారెడ్డి మానవ హక్కులు, పేదల సంక్షేమం వంటి అంశాలపై దృష్టి పెట్టలేకపోయారని, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పాలన కొనసాగించారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు మల్లారెడ్డి పాలనపై పలువైపులా రాజకీయ చర్చలకు దారి తీస్తున్నాయి. ఈ విమర్శలు స్థానిక రాజకీయ వాతావరణంలో భవిష్యత్తు ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది.